హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా సూపర్ ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏంటంటే చూసారు కదా, తమ్ముడు టబ్ చైర్స్ పిల్లో కవర్స్ ఎలా కుట్టుకోవాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. కాకపోతే రొటీన్గా లాస్ట్ టైం కూడా మన వీడియోలోని టబ్ చైర్స్ పిల్లో కవర్స్ ఎలా కుట్టాలని చూపించాం, కానీ వ్యూస్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. దానికైతే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఈ వీడియో మాత్రం పిల్లో కవర్సే, కాకపోతే ఈ ఒక క్లాత్కి చుట్టూ అటాచ్ చేసుకోవడానికి ఇంకో క్లాత్ పెట్టి మళ్ళీ దానికి బొందు ఎక్కించి ఈ రిస్క్ అంతా లేదనమాట. ఆ రిస్క్ అంతా లేకుండా సింగిల్ పీస్తోనే మనం పిల్లో కవర్స్ అనేది కుట్టడం నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అవి ఎలా అనేది చూసిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది. వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఫ్రెండ్స్, పక్క రూమ్లో ఫ్యాన్ డిస్టర్బెన్స్ ఉందన్నమాట. సో అది చెప్తున్నాను నేను వీడియోలో కూడా. సో దానివల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను మీకు. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది నైటీ ఫ్రెండ్స్, చూసారా? ఓల్డ్ది కానీ మంచిది కానీ మీ ఇష్టం, ఏదైనా సరే ఒకటి నైటీ కానీ ఏదైనా క్లాత్ అయితే తీసుకోండి. నేనంటే నైటీ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే పిల్లో సైజుని బట్టి మనం క్లాత్ తీసుకోవాలన్నమాట. నైటీ మ్యాక్సిమం అన్ని నైటీలో ఒకటే ఉంటుంది, అయినా కూడా నేను మీకు కొలతల్లోనే చూపిస్తా. చివర ఎంతవరకు అయితే ఉంటుందో సేమ్ స్క్వేర్ టైపు తీసుకోవాలన్నమాట. స్క్వేర్ టైప్ తీసుకుని 4 వైపులా ఒకే రకంగా క్లాత్ కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఒకసారి నేను టేప్తో అయితే కొలిసాను. మీకు ఇప్పుడు దగ్గరకు చూపిస్తా ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. చూసారా, 34 వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, 34 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. సో మనం 4 వైపులా కూడా అలానే కొలిచేసుకొని ఈక్వల్గా కట్ చేసేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఆ పిల్లో కవర్ని అందులో పెట్టాలి. అది చూడండి, ఒకసారి చూపిస్తా ఎలా అనేది. ఇదిగో ఇంతే ఫ్రెండ్స్, మొత్తం 4 వైపులా కొలిచేసుకుని ఈ రకంగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా నైటీ అనే కాకుండా మీ ఇష్టం, డ్రెస్సెస్ కానీ శారీ క్లాత్ కానీ కొంచెం మందంగా ఉన్నది ఏదైనా సరే ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా చాలా మోడల్స్ అయితే మనం అన్ని డిజైన్లో రకంగా కూడా ఈ టబ్ చైర్స్ పిల్లో కవర్స్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే కనుక 2 సైడ్స్ 2 వైపుల క్లాత్ కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. ఇది ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తా. అది కాకుండా అంతకుముందు ఈ రెండిట్లకి ఫస్ట్ పిల్లోనైతే వాటిపైన పెట్టి చుట్టూ ఎంత లెంగ్త్ కట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పిల్లోనైతే నేను నైటీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం ఫస్టే. ఆ కట్ చేసి పెట్టిన క్లాత్ పైన పెట్టుకోవాలన్నమాట. అది రౌండ్ మధ్యలోకి పెట్టుకుని చుట్టూ మనం కట్ చేసుకోవాలి. అది ఎంత కట్ చేసుకోవాలనేది నేను మీకు టేప్తో కొలిచి అయితే నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. నాకైతే ఇవి పిల్లోస్ కొంచెం సాగిపోయింది ఫ్రెండ్స్, పాతగా అయిపోయినాయి. దానివల్ల నేను తక్కువ పెడుతున్నా. 6.5 పెట్టాను నేను. అంటే పిల్లోకి వచ్చి చుట్టూ రౌండ్ సర్కిల్ లాగా మనం కట్ చేసుకోవాలి. అది నేను పిల్లో నుంచి ఎక్స్ట్రా 6.5 పెట్టుకున్నా. మీరైతే కనుక 7.5 పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఏం కాదు. పిల్లోని బట్టి అనమాట, మీ పిల్లో సైజెస్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఎంతైనా సరే స్టిచ్ చేసుకుంటే దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. అలా మనం పెట్టుకుని నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను కట్ చేయగలనని కట్ చేసేస్తున్నా. మీకు ఫస్ట్ టైం అయితే కనుక మార్కింగ్ పెట్టుకోండి, చుట్టూరా 6.5 నేను పెట్టుకున్నాను కాబట్టి మీకు నచ్చినంత. నార్మల్గా అయితే కరెక్ట్గా 7 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది మనకి. 7 ఇంచెస్ చూపించినట్టు సేమ్ అలా పెట్టేసి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ కట్ చేసేసుకోవాలి. 2 పీసులు కలిపి కట్ చేసేసుకోండి ఒకటేసారి. అప్పుడు మనం దీన్ని కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, దీనికి మనకి కావాల్సింది మెయిన్ ఒకటే క్లాత్తో స్టిచ్ చేసుకునేదని చెప్పా కాబట్టి ఎలాస్టిక్ ఉండాలి ఫ్రెండ్స్. సన్నది ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది ఉంటే మనకి సరిపోతుంది. ఎలాస్టిక్ ఉంటే ఇంకా బొందులు ఎక్కించాల్సిన అవసరం ఉండదు. సో చూడండి, మనం అయితే కట్ చేసేసుకున్నాం రౌండ్గా.
ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చేద్దాం పదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేసేసుకుందాం. 2 క్లాత్లు కలిపి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే సపరేట్గా చేసుకోండి. క్లాత్లని చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇలా చివరి అంచులా తీసుకుని దాన్ని ఒకసారి ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, మనకి ఎలాస్టిక్ ఎక్కించేంత, బొందు ఎక్కించుకునేంత తెలుసు కదా, సో అలా అనమాట. ఈ ఎలాస్టిక్ ఎక్కేంత వరకు ఉంచుకుని దాన్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవడమే. రౌండ్ వరకు అలానే స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్. చూసేయండి ఒకసారి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే రకంగా మనం చుట్టూరంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వదిలిపెట్టండి. అది నేను చూపిస్తాను. ఈలోపు ఇంకొకటి ఏంటంటే, మన ఛానల్లో మంచి వీడియోస్ వచ్చినాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా చాలామంది చూస్తున్నారు, బాగా చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు అబ్బా. ప్లీజ్ లైక్ చేయండి. దానివల్ల మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మా హస్బెండ్ వాళ్ళు కూడా చాలా రిస్క్ చేసి మరి కొన్ని వీడియోస్ అయితే చాలా బాగా తీశారు. అవన్నీ కూడా మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా మాకు ఒక హోప్ అనేది ఉంటుందన్నమాట. మీకు నచ్చుతున్నాయి, ఇలాంటి వీడియోస్ తీయొచ్చు అనేది మాకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉందనేది మీకు కామెంట్ కూడా చేసి షేర్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ వస్తాయి ఇంకా. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూపిస్తున్నాను కదా, నేను చూపించిన విధంగా మొత్తం చుట్టూరా అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. లాస్ట్లో కొంచెం పక్కగా పెట్టండి, ఎందుకంటే మనకి బొందు ఎక్కించాలి కదా. ఆ బొందు ఎక్కించే దానికోసం కొంచెం గ్యాప్ వదులుకోవాలి. చూస్తున్నారు కదా, నేను లాస్ట్ వరకు వచ్చేసా. ఆడ వరకు వచ్చిన తర్వాత మీరు కుట్టద్దు, పక్కకి తీసేసేయండి. చూపించే విధంగా తీసి కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది 1/2 ఇంచు కూడా ఉండదు, సన్నం, ఇంకా సన్నం అనమాట. చూపిస్తున్నాం కదా అంతవరకు. నేను కొలత చూపిస్తున్నాను చూడండి, 22 వచ్చింది. మీరు టేప్తో కొలుచుకొని చూసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. 22 సెంటీమీటర్స్ అనమాట, అదే 22 ఇంచెస్ అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కుట్టిన దాంట్లోని ఎలాస్టిక్కి మనం పిన్నేసి ఉన్నది ఎంతైనా సరే మీకు ఎట్లా వీలైతే అలా పిన్నేసి పెట్టేసి మొత్తం అందులోకి ఎక్కిచ్చేసేయండి. అందులో ఎక్కిచ్చేసిన తర్వాత లాస్ట్లో ఆ ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఆ ఎలాస్టిక్కి దీనికి అటాచ్ చేసి మనం దానికి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చాలా ఈజీ అంటే ఈజీ ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత ఈజీ అంటే, కొంచెం పెద్దగా ఉన్న సైజు క్లాత్ తీసుకున్నారంటే ఒక్క పీస్ తోటే మీకు పిల్లో కవర్స్కి బాగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనకు కొంచెం ఐడియా అనేది ఉంటే చాలు, ఎలాంటిదన్నా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని అటాచ్ చేసేయండి. చివరికి పెట్టుకొని దానికి కొంచెం రఫ్ తీసుకోండి. రఫ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం మొత్తం లాస్ట్లో స్టిచ్ చేస్తాం కాబట్టి తెగిపోకుండా ఉంటుంది. మనకి ఉతుక్కున్నప్పుడల్లా ఇబ్బంది ఉండదు. ఇంకా ఊరికే బొందులు ఇప్పుకొని తీసుకుని కట్టుకుని చెడ్డ సిరాకబ్బా. మా అట్లే పాడైపోయినాయి నిజంగా చెప్పాలంటే, ఆ పిల్లో కవర్స్ వేయకుండానే. సో అందుకని ఈ ఐడియా అయితే బాగుంది కదా అని ఐడియా వచ్చి ఈ రకంగా స్టిచ్ చేసాను ఫ్రెండ్స్. మీకు కూడా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో తీసి చూపిద్దాంలే అని ఇంత లేట్ చేశాను కూడా వీడియోకి. నాకు పిల్లో కవర్స్ కుట్టేందుకు మొత్తానికి ఈ రోజుకైతే కుదిరిందబ్బా. ఇప్పుడు అది ఎక్కిచ్చేసాం కదా, ఎక్కిచ్చేసిన తర్వాత ఎలాస్టిక్ కూడా స్టిచ్ చేస్తాం. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాప్ ఉంచుకున్నాం కదా, అది కూడా స్టిచ్ చేసేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, అది కూడా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి. ఇంకా ఫినిషింగ్ అనమాట, ఫైనల్ కవర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, దీన్ని చూస్తే కామెడీగా ఉంటుంది నిజానికి. ఏదో హాస్పిటల్లో క్యాప్ పెట్టుకున్నట్టు ఆ రకంగా ఉంటుంది అనమాట, తొట్టిలాగా ముట్టలాగా. చూడండి చూసేదానికి ఎలా ఉందో అసలు ఎలాస్టిక్ వేయడం వల్ల. సో ఇదే మనం రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు పిల్లో కవర్కి కూడా వేసేద్దాం. పిల్లో కవర్కి వేసి ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. 2 కవర్స్ కూడా ఇలానే స్టిచ్ చేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఒకటే చూపిస్తున్నాను, ఇంకోటి టైం వేస్ట్ కదా ఇంకా మొత్తం. ఇప్పటివరకే చాలా లెంగ్తీ అయిపోయిందని అనుకుంటున్నాను నేనైతే.
మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను ఇలా మొత్తం పూర్తిగా చూపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. మీకు నచ్చలేదనుకుంటే కనుక మీరు ఫార్వర్డ్ చేసుకున్నా చూసుకోండి, మీ ఇష్టం అది. కాకపోతే స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేనైతే పిల్లో కవర్ని ఇప్పుడు ఎక్కిస్తున్నాను చూడండి. ఈ పిల్లో వచ్చి చాలా పాతగా అయిపోయింది ఫ్రెండ్స్ మాది. దానివల్ల నేను కొంచెం చిన్న సైజులో స్టిచ్ చేస్తాను. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు కొంచెం సైజు పెద్ద కావాలనుకుంటే పెట్టండి అనేసి. ఎందుకంటే ఇప్పుడు నేను నాకు అనుకూలంగా కుట్టుకున్నాను కాబట్టి ఇది లూజ్ అయిపోవడం వల్ల పెట్టిన తర్వాత స్టిఫ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది, అసలు భలే ఉంది కదా. ఈ గ్యాప్ వచ్చింది చూసారా, దీనికి మనం పాతవి మన దగ్గర చాలా క్లాత్లు ఉంటాయి. జస్ట్ అలా క్లాత్ తీసుకుని మనం దానికి కవర్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అంత కింది వరకు మనం ఎలాస్టిక్ వేయాలంటే కనుక పిల్లో మొత్తం అంతా ఎక్కించలేం. చూడండి నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఒక క్లాత్ మనం కుట్టేసుకుని కవర్ వేసేసుకున్న తర్వాత అలా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చినాయి అబ్బా. నేను స్టిచ్ చేసింది కూడా ఇదే ఫస్ట్ టైం. సో మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ రకంగా చూపించాను. చూడండి ఒకసారి లుక్ ఎలా ఉందో. ఇలా వేసినా కూడా ఎంత బాగుంది అసలు. మనకి చాలా ఈజీ అనమాట వాషబుల్కి. చూసారా ఫ్ైనల్ లుక్ ఈ రకంగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, చూసేదానికి ఎంత బాగుంది అసలు. చూసారా, నాకైతే బాగా నచ్చిందబ్బా. సింగిల్ పీస్ తోటి ఇది మీకు ఆల్రెడీ ఇది వేసే ముందు కూడా మీకు చూపించా కదా, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఏంటంటే, కాకపోతే మనకి ఒక 1 మీటర్ 1.5 మీటర్న్నర ఎలాస్టిక్ సన్నది ఉంటుంది. అది కొనుక్కుంటే మనకి సరిపోతుంది. చూసారా, అసలు ఇది పిల్లోకి వేసేదాన్ని ఎవరు అనుకోరు. ఇది నా ఓన్ ఐడియా అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం వాటికి ఆ పిల్లో కవర్స్కి మేము ఊరికి ఆ దారం తెగిపోయి బొంది మళ్ళీ ఎక్కిచ్చి ఊడిపోయి వేయడానికి చిరాకు వచ్చాయి, పక్కన పడేసాం. సో అవి చూపిద్దామంటే కింద ఉన్నాయి అబ్బా. నేను మళ్ళీ కిందకి వెళ్ళాను, నాకు ముందే కాళ్ళు నొప్పులు ఉన్నాయి. సో అడ్జస్ట్ చేసుకోండి, అది చూపించలేను. కానీ ఇదైతే చూసేద్దాం. చూసారా, క్యాప్లా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు దీనికి ఎక్కిచ్చి చూపిస్తాను. నేను ఇది కొంచెం నాకు దీనికి మీకు చూపించడానికి దీనికి వీడియోలో చెప్పాను కదా, అలా పెట్టుకోండి. ఎందుకంటే నాది ఈ పిల్లోస్ వచ్చేసి చాలా ఓల్డ్ అయిపోయినాయి అనమాట. ఓల్డ్ అయిపోవడం వల్ల ఇంత చిన్న సైజు ఉండేది ఇంత పెద్దగా అయిపోయింది. సో నేను ఎక్కించిన తర్వాత ఇది ఉంది చూడండి, ఇది కరెక్ట్ సైజు. ఇది చూసారా పెద్ద కనబడినట్టు అనిపిస్తుంది. సో ఇలా ఉండేది ఇలా అయిపోయింది అన్నమాట వాడి. సో అది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇది మీకు క్లియర్ ఇక్కడ ఎక్కిచ్చి చూపిస్తాను. మీరు కేవలం ఎలాస్టిక్ ఒక్కటి కొనుక్కుంటే సరిపోద్దబ్బా. ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంత ఈజీగా కానీ కవర్స్ మీద కవర్స్ కుట్టేసుకోరు. చూడండి, కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి, సరేనా? మర్చిపోకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. షేర్ కూడా చేయండి. అలానే చూడండి, మీ ముందే ఎక్కించాను కదా. మనకు వచ్చేసి ఈ రకంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్యాప్ వస్తుంది. గ్యాప్ ఎందుకు వస్తుందంటే, మనకి అవ్వ కావాలి బొవ్వ కావాలంటే అవ్వదు, అంతే కదా. ఒకటి కావాలంటే ఇంకొకటి అడ్జస్ట్ అవ్వాలి. ఇది కూడా ఏం ఇబ్బంది లేదబ్బా. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనకి మన దగ్గర చాలా వేస్ట్ క్లాత్లు పాతవి ఇంకా ఏవైనా సరే ఉంటాయి. సో జస్ట్ మనం ఆ ఓల్డ్ క్లాత్ని తీసి ఏదైనా మంచిదైనా సరే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. చూసారా, అసలు కావాలని ఈ టైపు స్టిచ్ చేసుకున్నట్టుగానే ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ చూడండి, బాగుంది కదా. నాకైతే బాగా నచ్చిందబ్బా. నేను ఇక్కడ నుంచి కూడా ఈ రకంగానే స్టిచ్ చేసుకుందామని ఫస్ట్ ఇది ట్రై చేశాను, బాగా నచ్చింది. ఇలా కాకుండా ఇది ఊడిపోద్దేమో అక్క అనుకుంటే కనుక మీరు నార్మల్గా మనం జస్ట్ చుట్టూరా స్క్వేర్ టైప్ కట్ చేసేసి చుట్టూ అలా కుట్టేసి ఇది ఎక్కించేసుకోండి. ఫస్ట్ ఎక్కించేసుకున్న తర్వాత పాత క్లాత్ తోటి ఇలా మంచి క్లాత్ తోటి మీకు ఏ రకమైన క్లాత్తో డిజైన్ చేసుకుని పెట్టుకోవాలనుకుంటున్నారో వాటితో ఇది చేసుకోండి. చూసారా ఇప్పుడు ఎలా ఉన్నాయో పిల్లో కవర్స్, చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
నాకైతే బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో అదే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక్కసారి ఈ లుక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా. కేవలం 10 రూపాయలు అబ్బా. మీటర్ ఎలాస్టిక్ 10 రూపీస్కే వస్తుంది. సో ట్రై చేయండి, ఖచ్చితంగా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. బాయ్.